క్యూబాకు యుద్ధ నౌకలు అణు జలంతర్గామిని రష్యా తరలించింది. నాటో గగనతలంలోకి రష్యా యుద్ధ విమానం చొరబడింది. బెలారూస్లో ఆ దేశ సైన్యంతో కలిసి రష్యా అణు విన్యాసాలు నిర్వహిస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దుకు 600 కిలోమీటర్ల దూరంలోని రష్యన్ భూభాగంలో కీవ్ దాడులు చేసింది. మరోవైపు ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిసైళ్లను పశ్చిమ దేశాలు సరఫరా చేస్తున్నాయి. ఉక్రెయిన్కు చెందిన అత్యంత క్రూరమైన సైనిక విభాగం అజోవ్ బ్రిగేడ్పై విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికా మిత్రపక్షాలపై రష్యా దాడులకు దిగుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ యుద్ధం అనివార్యమైందా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. అసలు ఉక్రెయిన్ యుద్ధంలో ఏం జరుగుతోంది? ఎందుకు పుతిన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. ప్రపంచ యుద్ధానికి పుతిన్ సిద్ధమయ్యారా? నాటో గగనతలంలో రష్యా ఫైటర్ జెట్ ఎంట్రీ ఇచ్చిందా? అజోవ్ బ్రిగేడ్పై అమెరికా యూటర్న్ దేనికి? ఉక్రెయిన్ యుద్ధం తీవ్రమై మూడో ప్రపంచ యుద్ధంగా మారుతోందా? అంటే తాజా పరిణామాలు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. రష్యన్ యుద్ధ విమానాలు నాటో గగనతలంలోకి ప్రవేశించాయి. రష్యా యుద్ధ నౌక క్యూబాకు చేరుకుంది. రష్యా అణు జలాంతర్గామి హవానా పోర్టులో నిలిచింది. అగ్రదేశం అమెరికా అప్రమత్తమై నిఘాను పెంచింది. ఉక్రెయిన్ మిలిటరీ ప్రమాదకరమైన ఆయుధాలతో దాడికి సిద్ధమైంది. ఇప్పటికీ డ్రోన్లతో యాక్షన్ ప్రారంభించింది. మరోవైపు బెలరూస్, రష్యా దేశాలు సంయుక్తంగా అణు విన్యాసాలను చేపట్టాయి. ఈ తాజా పరిణామాలన్నీ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఏ చిన్న తప్పు జరిగినా ఈ పరిణామాలు ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడే ప్రమాదం పొంచి ఉంది. అసలు యుద్ధ క్షేత్రంలో ఏం జరుగుతోంది? డొనెట్స్క్ రీజియన్లో మరో గ్రామాన్ని సొంతం చేసుకున్నట్టు రష్యా ప్రకటించింది. ఆ గ్రామం పేరు స్టారో మైవోర్స్క్. ఉక్రెయిన్లోని ఇతర ప్రాంతాలపై కూడా రష్యా పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఖార్కివ్లో నివాస ప్రాంతంపై రష్యా దాడి చేసింది. ఈ దాడిలో కుప్పకూలిన ఓ భవనం శిథిలాల నుంచి ఓ వ్యక్తిని ఉక్రెయిన్ రెస్క్యూ టీం కాపాడింది. అదే సమయంలో ఉక్రెయిన్కు చెందిన MiG-29 ఫైటర్ జెట్ను కూల్చేసినట్టు రష్యా ప్రకటించింది. నెప్ట్యూన్ యాంటీషిప్ మిసైళ్లను కూడా ధ్వంసం చేసినట్టు మాస్కో వెల్లడించింది. ఉక్రెయిన్ మాత్రం తక్కువ తినలేదు. రష్యాలోని రాస్తావో ప్రాంతంలోని ఆయిల్ రిఫైనరీపై దాడి చేసినట్టు కీవ్ సైన్యం ప్రకటించింది. జూన్ 5న రిఫైనరీపై దాడి చేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది. ఈ దాడిలో 15 లక్షల టన్నుల ఆయిల్ ఉత్పత్తులు ధ్వంసమైనట్టు కీవ్ స్పష్టం చేసింది. దీంతో రష్యాకు $54 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు కీవ్ అంచనా వేసింది. అంతేకాదు రష్యన్ భూభాగంలో చేసిన దాడులకు తమ ఆయుధాలు వినియోగించినట్టు అమెరికా నిర్ధారించింది. ఇక యుద్ధ క్షేత్రానికి సమీపంలోనే రష్యా, బెలరూస్ అణు విన్యాసాలను చేపట్టాయి. రష్యా ఆధ్వర్యంలో చేపడుతున్న వ్యూహాత్మక అణు విన్యాసాల్లో ఇది రెండో దశగా మాస్కో చెబుతోంది. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటానికే ఈ అణు విన్యాసాలు చేపట్టినట్టు బెలరూస్, రష్యా దేశాలు తెలిపాయి. అంతేకాదు యూరోప్ రెచ్చగొట్టడంతోనే ఈ విన్యాసాలు అనివార్యమయ్యాయని వెల్లడించాయి. రష్యా భూభాగంలో దాడి చేసేందుకు ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిసైళ్లను యూరోప్, అమెరికా దేశాలు ఇవ్వటాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సీరియస్గా తీసుకున్నారు. తాజా న్యూక్లియర్ డ్రిల్స్లో వ్యూహాత్మక అణ్వాయుధాల వినియోగంపై పనిచేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. యుద్ధ క్షేత్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా సాగుతున్న ఈ సమయంలోనే రష్యా మరో సాహసోపేత నిర్ణయం తీసుకుంది. యుద్ధ నౌకలతో పాటు అణు జలాంతర్గామిని క్యూబాకు తరలించింది. రష్యన్ యుద్ధ నౌక గోర్ష్కోవ్, ఆయిల్ ట్యాంకర్ ఫాషిన్, రెన్యూ నౌక నికోలై చికెర్, అణు జలాంతర్గామి ఖజన్ హవానా పోర్టుకు చేరుకున్నాయి. ఈ నౌకల్లో దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉన్నాయి. వీటితో న్యూయార్క్, వాషింగ్టన్, చికాగోపై దాడి చేయొచ్చు. క్యూబా తీరానికి రష్యా యుద్ధ నౌకలు, అణు జలాంతర్గామి చేరటంతో అగ్రదేశం అమెరికా అప్రమత్తమైంది. ఇప్పటికే అమెరికన్ యుద్ధ నౌకలు కూడా రంగంలోకి దిగినట్టు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. రష్యన్ యుద్ధ నౌకల్ని ట్రాక్ చేస్తున్నట్టు నివేదికలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన 2 విధ్వంసక నౌకలు యాక్షన్ పార్ట్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో కరేబియన్ దీవుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక యుద్ధ క్షేత్రంలోకి వద్దాం. ఉక్రెయిన్ ఎదురుదాడులకు సిద్ధమవుతోంది. తాజాగా ఉక్రెయిన్ కొత్త సైనిక కమాండ్ని సృష్టించింది. దానికి డ్రోన్ కమాండ్ అని పేరు పెట్టింది. దీనికి చీఫ్గా వాదిమ్ సుకరెవ్స్కీని ఉక్రెయిన్ నియమించింది. యుద్ధం తీరును ఉక్రెయిన్ సమూలంగా మార్చేస్తోంది. 2 రోజుల క్రితం రష్యాకు చెందిన అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ సుఖోయ్ Su-57ను ఉక్రెయిన్ డ్రోన్తో ధ్వంసం చేసింది. రష్యాలోని అస్ట్రాఖాన్ రీజియన్లోని టర్మాక్ ఎయిర్ బేస్లోని Su-57ను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది. రష్యన్ యుద్ధ విమానం పడిపోయినట్టు నాటో నిర్ధారించింది. ఎయిర్ బేస్పై జరిగిన దాడికి సంబంధించి ఉపగ్రహ చిత్రాలు బయటికి వచ్చాయి. అయితే యుద్ధ క్షేత్రానికి టర్మాక్ ఎయిర్ బేస్ సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే రష్యా భూభాగంపై
ఉక్రెయిన్ దాడులు చేస్తుందన్నమాట. ఇదే అందరిలోనూ ఆందోళనలకు దారితీస్తోంది. దీనికి ప్రతీకారంగా పుతిన్ భీకరమైన దాడులకు దిగే ప్రమాదం ఉంది. దాడికి ప్రతిదాడి అన్నట్టుగా పుతిన్ రెచ్చిపోతే ఉక్రెయిన్ మరింత విధ్వంసానికి గురికానుంది. అంతేకాదు, ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిసైళ్లు ఇస్తున్న అమెరికా, పశ్చిమ దేశాలపై కూడా దాడులు చేస్తామని పుతిన్ హెచ్చరించారు. తనతో పెట్టుకుంటే తమ మిత్ర దేశాలకు ఆయుధాలను ఇచ్చి మరీ దాడి చేయిస్తానని తీవ్రంగా స్పందించారు. అయితే ఈ దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ రెడీ అంటోంది. అందుకు అమెరికా తయారు చేసిన F-16 ఫైటర్ జెట్లను దింపాలని యోచిస్తోంది. ఈ యుద్ధ విమానాలను యూరప్ మిత్రదేశాలు కీవ్కు అందించాయి. అయితే ఈ యుద్ధ విమానాలను కొన్నింటిని ఉక్రెయిన్ వెలుపలి ఎయిర్ బేస్లో ఉంచాలని ప్లాన్ వేసింది. అయితే F-16 ఫైటర్ జెట్లను నాటో ఎయిర్ బేస్లో ఉంచుతుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే రష్యాను ఫూల్ చేసే ప్లాన్ అన్నమాట. అయితే ఒకవేళ నాటో గగనతలంపై దాడి చేయడానికి రష్యా తెగబడితే పరిస్థితి ఏంటి? ఈ విషయమే ఫిన్లాండ్ను ఆందోళనకు గురి చేస్తోంది. నాటో దేశమైన ఫిన్లాండ్ గగనతలంలోకి రష్యన్ ఫైటర్ జెట్ చొరబడింది. ఈ నెల 10న ఫిన్లాండ్ గగనతలంలోకి సుమారు 2.5 కిలోమీటర్ల మేర దూసుకొచ్చినట్టు ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా మిలిటరీకి చెందిన యుద్ధ విమానం సుమారు 2 నిమిషాల పాటు ఫిన్లాండ్ గగనతలంలో చక్కర్లు కొట్టింది. ఈ ఘటన తూర్పు ఫిన్లాండ్ తీరంలో జరిగినట్టు హెల్సింకి తెలిపింది. ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరిన తర్వాత ఆ దేశం గగనతలంలోకి రష్యా యుద్ధ విమానం చొరబడటం ఇదే తొలిసారి. ఒకవేళ ఫిన్లాండ్ చెప్పింది నిజమే అయితే నాటో గగనతలంలోకి రష్యా ఎంట్రీ ఇవ్వటం ఆందోళనకరమైన, ప్రమాదకరమైన అంశమే. అంతేకాదు, ఇది యూరోపియన్ దేశాలను రెచ్చగొట్టటమేనని నిపుణులు వివరిస్తున్నారు. అయితే ఈ పరిణామాలపై అమెరికా ఏం చేస్తోంది? ఉక్రెయిన్ వద్ద క్రూరమైన ఓ దళం ఉంది. నరమేధాన్ని సృష్టించే ఈ దళానికి అజోవ్ బ్రిగేడ్ అని ఉక్రెయిన్ పేరు పెట్టింది. అయితే ఈ దళం ఒకప్పుడు ప్రత్యేకంగా పనిచేసింది. ఈ దళం సృష్టిస్తున్న మారణ హోమం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించింది. దీంతో అప్పట్లో అజోవ్ బ్రిగేడ్పై అమెరికా సైతం నిషేధించింది. దీంతో ఈ దళాన్ని 2015లో ఉక్రేనియన్ నేషనల్ గార్డులో కీవ్ విలీనం చేసింది. ఈ దళాన్ని నియోనాజీలుగా రష్యా పిలుస్తోంది. అయితే యుద్ధం తీవ్రమవుతున్న ప్రస్తుత తరుణంలో అజోవ్ బ్రిగేడ్ విషయంలో వాషింగ్టన్ యూటర్న్ తీసుకుంది. 2015లో తమ ఆయుధాలు వినియోగించకుండా విధించిన నిషేధాన్ని తాజాగా అగ్రదేశం ఎత్తివేసింది. డీప్గా సమీక్షించిన మీదట ఉక్రెయిన్కు చెందిన 12వ స్పెషల్ ఫోర్స్ అజోవ్ బ్రిగేడ్ లేహీ లా టెస్ట్లో పాస్ అయిందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అసలు లేహీ చట్టం అంటే ఏంటి? మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన విదేశాల సైన్యానికి సాయం చేయకుండా అమెరికాను నిరోధించే చట్టాన్నే లేహీ చట్టం అంటారు. అజోవ్ బ్రిగేడ్ గురించి అమెరికా ఇప్పుడు ఏం చెప్తుందంటే ఆ యూనిట్ ఎలాంటి మానవ హక్కులకు పాల్పడలేదని తేల్చేసింది. అజోవ్ బ్రిగేడ్ మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా స్పష్టం చేసింది. 10 ఏళ్ల తర్వాత ఈ బ్రిగేడ్ ఏం చేయలేదని అమెరికా గుర్తించిందా? ఇప్పుడే అగ్రదేశం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే రష్యా రెచ్చిపోతుండటమే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యుద్ధంలో అజోవ్ బ్రిగేడ్ భారీ ప్రభావం చూపుతోంది. మారియోపోల్లోని స్టీల్ ఫ్యాక్టరీని రష్యా స్వాధీనం చేసుకోవటానికి సుమారు 1 రోజులకు పైగా పోరాడింది. రష్యాను 1 రోజుల పాటు అడ్డుకుంది ఈ అజోవ్ బ్రిగేడే. రష్యా సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది ఈ దళం. అందుకే ఈ దళంపై ఇప్పుడు అమెరికా దృష్టి సారించింది. యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో అజోవ్ బ్రిగేడ్కు పూర్తి స్వేచ్ఛనిస్తే తప్ప ఫలితం ఉండదని అగ్రదేశం భావిస్తోంది. అజోవ్ బ్రిగేడ్ విషయంలో తాజాగా రష్యా స్పందించింది. అజోవ్ బ్రిగేడ్ అల్ట్రా నేషనలిస్టులని మాస్కో ఆరోపించింది. వాషింగ్టన్ వైఖరిలో ఈ ఆకస్మిక మార్పు అనేది రష్యాను దెబ్బతీసే ప్రయత్నాల్లో ఒకటని విమర్శించింది. ఉక్రెయిన్ ప్రజల్ని అగ్రదేశం ఓ ఆయుధంగా ఉపయోగించుకుంటోందని క్రెమ్లిన్ మండిపడింది. యుద్ధక్షేత్రంలో ఇరువైపులా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో యూరోపియన్ దేశాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. 3వ ప్రపంచ యుద్ధం తప్పదా అంటూ అక్కడ ప్రజల్లో చర్చ మొదలైంది. రష్యా భూభాగంలో ఉక్రెయిన్ దాడులు తీవ్రమైతే మాస్కో కౌంటర్గా నాటో దేశాలపై దాడి చేసే ప్రమాదం ఉంది. నాటోపై పుతిన్ సేనలు దాడి చేస్తే అమెరికా రంగంలోకి దిగుతుంది. దీంతో ఇప్పటివరకు ఉక్రెయిన్కే పరిమితమైన యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారుతుందన్న భయం అంతర్జాతీయంగా వ్యక్తమవుతోంది. అయితే రష్యా, అమెరికా దేశాలు ఏమాత్రం చిన్న పొరపాటును చేసినా ప్రపంచ యుద్ధం మాత్రం ఖాయమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.